ఈరోజు మనందరం కూడా ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, మన భవిష్యత్తు, మనందరికీ లైవ్ వైరు అలాంటి పోలవరం ప్రాజెక్టులో ఈరోజు కాంక్రీట్ సెరమనీకి మనం అందరం కూడా భాగస్వాములయ్యాం. నాకైతే అనిపిస్తుంది ఇది నా పూర్వజన్మ సుకృతంగా భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా ఇది నేను భావిస్తున్నాను. ఒక కన్నుల పండుగగా జరిగింది. చాలా పండుగలు వస్తూ ఉంటాయి, చాలా మంది పండుగలు చేసుకుంటాం. జీవితంలో నిజమైన పండుగ ఈరోజు పోలవరానికి కాంక్రీట్ వేయడం. ఇది మనందరం ప్రత్యక్షంగా భాగస్వాములయ్యామంటే ఇది ఒక చరిత్ర. ఈ చరిత్ర తిరగరాయడం కోసం మనం సమావేశమయ్యాం. అలాంటి మిమ్మల్ని అందరినీ మీ ఆశీస్సులు కోరుతూ మరొక్కసారి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఒక మంచి జరగాలని కోరుకుంటాం, సమస్యలు లేకుండా ఉండాలని కోరుకుంటాం, పేదరికం పూర్తిగా పోవాలని కోరుకుంటాం. అందరూ ఆనందంగా జీవితంలో కుటుంబం, సమాజం ప్రతి ఒక్కరూ కలిసి చాలా ఆనందంగా ఉండాలని భగవంతుడికి ప్రార్థనలు చేస్తాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీరే కాదు రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రార్థనలు చేయాలి. ఈ రోజే కాదు, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ప్రార్థనలు చేసి ఈ పోలవరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్కి ఎదురు ఉండదు, కరువు అనే మాట ఉండదు, మన జీవితాలు ఆనందంగా ఉంటాయి. దీనికి మనస్ఫూర్తిగా మీరందరూ కూడా అభినందించాల్సిందిగా, సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుతున్నా. మనం ప్రార్థనలు చేస్తాం. నేను సబ్జెక్టు మాట్లాడే మునుపు ఈ ప్రాజెక్టుకు కారకులైన వ్యక్తులందరూ వేదిక పైన ఉన్నారు. వాళ్ళని ఒక్కసారి నేను పరిచయం చేస్తాను. ఈరోజు ఈ ప్రాజెక్టు నా ఒక్కడి వల్లనే కాలేదు, నా ఒక్కడి వల్లనే కాదు. ఇది ఒక టీం కింద కొంతమంది వ్యక్తులు కలిసి చేసిన పని. దీనికి ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మనకు అన్ని విధాలా సహకరించారు. కాబట్టి తెలుగు వారి కళ జయప్రదమైంది, సఫలీకృతమైందంటే కేంద్రం పూర్తిగా సహకరించారు. కాబట్టి ఈ స్థాయికి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు కానీ, అరుణ్ జైట్లీ గారు కానీ, వెంకయ్య నాయుడు గారు, ఉమాభారతి గారు, మన మంత్రులైన అశోక్ గారు, అదే మరిగా సుజనా చౌదరి, వీళ్ళంతా ఎంపీలు నిరంతరం పనిచేశారు, గట్టిగా పనిచేశారు. అసాధ్యం అనుకున్న పని సాధ్యమైంది. గట్టిగా చప్పట్లు కొట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని అభినందించాలి. ఇంకా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. నీళ్లనేది పోలవరం తెలుగు జాతికి ఒక వరం. పోలవరం సాధిస్తే భవిష్యత్తులో కష్టాలే ఉండవు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ పోలవరానికి సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తి మనం ధన్యవాదాలు తెలియజేయాలి, వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలి. అవసరమైతే వాళ్ళు చేసిన మంచి పనికి మనం కూడా వాళ్ళకు ప్రార్థనలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా అందరూ పనిచేస్తున్నారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక మంచి పని చేసి ఆ మంచి పనిని అభినందిస్తే దానివల్ల వాళ్ళల్లో కూడా ఉత్సాహం పెరుగుతుంది. మనుషులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు ఒక స్థాయి వరకు జీవనోపాధికి పనిచేస్తాం. మంచి వాళ్ళు ఎప్పుడూ తప్పుడు పనులు చేసి పైకి రావాలని కోరుకోరు. కానీ ఒక్కొక్కసారి జీవనోపాధికి చేస్తూనే మంచి వాళ్ళు ఎప్పుడు కూడా సమాజం కోసం పనిచేస్తారు. మనం ఒక్కరు బాగుండడం కాదు, సమాజం బాగుండాలని ఆకాంక్షిస్తారు.
అలాంటి వారు చాలా మంది ఈ ప్రాజెక్టుకి సహకరించారు. ఇప్పుడే నేను నవ్వుతూ చెప్పాను, అమరావతికి వచ్చాం, దశ మారింది. ఏ పని ప్రారంభించినా అడ్డంకులు లేకుండా సునాయాసంగా అయిపోతున్నాయంటే ఇది కూడా ఒక కారణం. పోలవరం ఒకప్పుడు కళ. మనందరికీ పోలవరం కావాలనే ఆశ. దానికి కారణం మీరు ఒకసారి చూస్తే ఈరోజు పోలవరంలో 3000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. ఆ రోజు కాటన్ దొర ఎక్కడో పుట్టాడు, మన గడ్డ మీద పుట్టలేదు, మనవాడు కాదు. అయినా కూడా ఇక్కడ ప్రజలు పడే బాధలు చూశాడు. అప్పుడే ఆలోచించి ఈ ప్రాంతానికి ఆ రోజే పోలవరం కట్టాలని కూడా ఆలోచించాడు. కానీ ఆ రోజు డబ్బులు లేవని, పోలవరం కట్టలేవని ఆ రోజు ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. ధవళేశ్వరం బ్యారేజ్ కట్టిన దానివల్ల ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 2 జిల్లాలు సస్యశ్యామలమైనాయి. నాగరికత పెరిగింది, కరువు కాటకాలు పోయినాయి, అందరికీ జీవనోపాధి వచ్చింది, ఉపాధి కలిగింది. ఒక వ్యక్తి చేసిన పని బ్రిటిష్ పాలకుల యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా ఆ రోజు ఆయన పనిచేశాడు. కాబట్టి ఈరోజు కాటన్ ఈ ప్రాంతంలో చూస్తే చిరస్థాయిగా ఈ 2 జిల్లాల్లో ఉండే ప్రజానీకం గుండెల్లో శాశ్వతంగా ఉండిపోతున్నాడు. మానవ రూపంలో వచ్చిన దేవుడిగా ప్రతి ఒక్కరు భావిస్తున్నారంటే ఆ రోజు ఆయన చేసిన మంచి పనే కారణం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి అభినందించండి. ఎందుకంటే ఇలాంటివన్నీ మనం చూసుకున్నప్పుడు ఆ రోజు 150 సంవత్సరాల కంటే ముందనుకున్న పని ఈరోజు మనందరి సమక్షంలో ఈరోజు ఈ పనికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే 1940లో ఆ రోజు మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు ఆ రోజు చీఫ్ ఇంజనీర్గా ఉండే అయ్యర్ అనే వ్యక్తి ఈ ప్రాజెక్టును ఆలోచించారు. అయినా కూడా ముందుకు పోలేదు. 1980లో ఇంటర్ స్టేట్ ట్రిబ్యునల్ కూడా ఆర్డర్స్ కూడా ఇచ్చారు. కానీ ఇవన్నీ జరగకుండా మనం వీలైనంత వరకు చేయలేకపోయాం. అదే మరిగా కాంగ్రెస్ పార్టీ ఒకసారి చూస్తే విభజన చట్టంలో పెట్టారు. కానీ విభజన చట్టంలో పెట్టారు కానీ దీన్ని పూర్తి చేయాలనే చిత్తశుద్ధి లేదు. 7 మండలాలు, ముంపుకు గురయ్యే మండలాల్ని తెలంగాణలో పెట్టి ఇది జాతీయ ప్రాజెక్ట్ అంటే ఏ విధంగా సాధ్యమవుతుందని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఇక్కడ నేను ముఖ్యమంత్రి అవుతానని ఢిల్లీకి వెళ్ళాను. ఆయన ప్రమాణ స్వీకారం చేసి మొదటి కేబినెట్ సమావేశం. నేను వెంకయ్య నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్కి, ప్రధానమంత్రి గారిని ఒకటే కోరాను, ఒకవేళ ఈ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసిన లాభం లేదు. దానికంటే నేను ప్రమాణ స్వీకారం చేయకుండా మానేస్తాను తప్ప పోలవరం ప్రాజెక్టు సాధించాలంటే ఈ 7 మండలాలు నాకు కావాలని గట్టిగా అడిగాను. ఎప్పుడు కూడా చరిత్ర మొదటి కేబినెట్ మీటింగ్లో ఈ 7 మండలాలు మనకిస్తామని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించి ఆర్డినెన్స్ ఆమోదం వచ్చిన తర్వాతనే పార్లమెంటు సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఆ రోజే మన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి శ్రీకారం చుట్టాం. ఆ రోజే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాం. దానికి నేను ఒకసారి మళ్లీ కేంద్రాన్ని, నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు జరగకపోతే ఇది శాశ్వతంగా కలే. ఈరోజు జిల్లాల మధ్య
రాష్ట్రాల మధ్య, గ్రామాల మధ్య నీటి మీద యుద్ధాలు జరుగుతున్నాయి. సున్నితమైన సమస్య. మొన్నే మీరు చూశారు, కావేరీలో 15 టీఎంసీ నీళ్లు కావాలంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా మేము రిలీజ్ చేయమని ఒకరు, చేయాలని ఒకరు గొడవలు పడే పరిస్థితి వచ్చి రాష్ట్ర ప్రతిష్టలే దిగజారే పరిస్థితి వచ్చింది. అలాంటిది ఈరోజు మనకు 7 మండలాలు ఇవ్వడం, ఆ మండలాలు ఇచ్చిన తర్వాత ఏదైతే మనం కలగన్నామో ఈ పోలవరం నిజమయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల కాలంలో మీరు చూశారు, 12 సార్లు వచ్చాను. అదే మాదిరిగా 12 సార్లు ప్రతి సోమవారం సమీక్షలు చేశాను. గోదావరి పుష్కరాలు వచ్చాయి. నేను గోదావరి తల్లమ్మను కోరాను. గోదావరి తల్లిని కోరింది. మేము ఘనంగా పుష్కరాలు చేస్తున్నాం. మాకు ఒక వరం ఇవ్వాలి. నీ చల్లని చూపుతో ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయమని గోదావరి తల్లికి పుష్కరాల సందర్భంగా పూజలు చేశాను. ఒకే సంకల్పం నేను చేసింది. నా స్వార్థం కోసం చేయలేదు, నా కుటుంబానికి చేయలేదు, నా ఆరోగ్యం కోసం చేయలేదు. ఆ రోజు నేను చేసింది లోక కళ్యాణం కోసం చేశాను, ప్రజల కోసం చేశాను. ఈరోజు నా కళ, నా ప్రార్థనలు గోదావరి తల్లి కనుకరించింది, నిజం చేసే పరిస్థితి వచ్చింది. మరొక్కసారి మీ అందరి సమక్షంలో గోదావరి తల్లికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నదులు మనకు జీవనాడులు. నది సర్వస్వాన్ని ఇస్తుంది. అందుకే మన పెద్దలు నదుల్ని, ప్రకృతిని ప్రార్థనలు చేయమన్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. మొన్నే గోదావరి పుష్కరాలు వచ్చాయి. పోయిన సంవత్సరం వచ్చింది. మన అదృష్టం మళ్లీ ఈ సంవత్సరం కృష్ణా పుష్కరాలు కూడా చేశాం. గోదావరి పుష్కరాల్లో నేను ప్రార్థన చేసి పట్టసీమను ప్రారంభించాను. ఇక్కడుండే రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. నేను 2 రైతాంగానికి రుణపడి ఉన్నాను. ఒకటి, పోలవరం ప్రాజెక్టు సాధించడానికి సహకరిస్తున్నటువంటి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లా రైతాంగానికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. వాళ్ళ సహకారానికి మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది. ఇంకొకరు అమరావతికి 35,000 ఎకరాలు ఒక్క పైసా తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతాంగానికి, తెలుగు జాతికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ 2 ప్రాజెక్టులు కూడా చాలా ముఖ్యం. పోలవరం ఇది కరుణిస్తే, ఇది కంప్లీట్ చేసుకుంటే రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. ఇంకో పక్క అమరావతి పూర్తి చేసుకుంటే మనకు ఇబ్బందులు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే పోలవరంలో ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో 1,80,000 మంది ఉన్నారు. ఎన్నో తరతరాలుగా ఉన్నారు. 222 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. గిరిజనులకు భూమికి భూమి ఇస్తాం, కొత్త ల్యాండ్ ఎక్విజిషన్ చట్ట ప్రకారం ఇస్తాం, అదే మాదిరిగా పునరావాసం కల్పిస్తాం. ఎవరికి అన్యాయం చేయకుండా చూసే బాధ్యత నాది. మీరు సమాజం కోసం, రాష్ట్రం కోసం చేస్తున్నారు. మనం ఒకసారి ఆలోచిస్తే మనిషి రూపంలో వచ్చిన దేవుళ్ళు ఇక్కడుండి గిరిజనులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైతే ఈరోజు పునర్నిర్వాసిస్తున్నారో అలాంటి వారిని దేవుడితో సమానంగా మనం చూడాల్సిన అవసరం ఉంది.
మీరు కూడా సహకరించండి. వేరే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మొద్దండి. కొత్త చట్టం వచ్చింది. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారం మీకు పూర్తి న్యాయం జరుగుతుంది. దీనికి సహకరించమని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే 2 జిల్లా ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పట్టిసీమ వస్తే చాలా రెచ్చగొట్టారు. నీళ్లు రావని భయపెట్టారు. ఎడారిగా మారిపోతుందని చెప్పారు. రాజకీయాలు చేశారు. కానీ ఇక్కడ ప్రజానీకం నా మీద విశ్వాసంతో పూర్తిగా సహకరించారంటే ఈ 2 జిల్లాల్లో ఉండే ప్రజానీకం యొక్క త్యాగం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల కృష్ణ పోయిన సంవత్సరం పంటలు కొద్దిగా వచ్చాయి. ఈ సంవత్సరం కృష్ణా జిల్లాలో 55 టీఎంసీ నీళ్లు తీసుకెళ్లి బ్రహ్మాండమైన పంట, చరిత్రలో ఎప్పుడూ రాని పంట వచ్చిందంటే అది గోదావరి తల్లి నీళ్ల ప్రభావమేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఫెర్టైల్ నీళ్లు, సారవంతమైన నీళ్లు మనం తీసుకెళ్లాం. దానివల్ల ఇది సాధ్యమైంది. ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు చూస్తే ఈ ప్రాజెక్టు విషయంలో మనం కొన్ని ముఖ్యమైన మైల్ స్టోన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ఒకసారి మీరు చూస్తే ఇది మహారాష్ట్రలో ఈ యొక్క గోదావరి ప్రారంభం కావడం, నాసిక త్రయంబకం దగ్గర ఇది ప్రారంభమై అక్కడ పుట్టి దగ్గర చూస్తే 1500 కిలోమీటర్లు ప్రవహించి మన రాష్ట్రానికి వస్తా ఉంది. భారతదేశంలో అతి పొడవైన నది, 2వ పొడవైన నది. అందుకే దీన్ని దక్షిణ గంగగా ప్రతి ఒక్కరూ ప్రార్థించే పరిస్థితి వస్తా ఉంది. ఈ ప్రాజెక్టుల వల్ల దగ్గర 15 లక్షల ఎకరాలకి నీళ్లిచ్చే పరిస్థితి వస్తుంది. హైడ్రో పవర్ కింద 960 మెగావాట్లు కరెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. గోదావరి నుంచి కృష్ణాకు 80 టీఎంసీ నీళ్లు మనం తీసిపోయే పరిస్థితి వస్తుంది. విశాఖపట్నానికి 24 టీఎంసీ నీళ్లు, అదే మరికి ఇండస్ట్రీకి ఇవన్నీ ఇచ్చే అవకాశం ఉంది. 540 గ్రామాలకి 29 లక్షల మందికి మంచినీళ్లు ఇవ్వడం, ఒరిస్సాకు 5 టీఎంసీ, ఛత్తీస్గఢ్కి 1.5 టీఎంసీ నుంచి లిఫ్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ రోజే మనం స్పిల్వేలో కాంక్రీట్ వేసుకున్నాం. 1128 మీటర్లు, 48 గేట్లు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఉంది. 2454 మీటర్లు, హైట్ చూస్తే 15 మీటర్లు వస్తుంది. వెడల్పు చూస్తే 1.5 నుంచి 40 మీటర్లు వచ్చే అవకాశం ఉంది. 40 నుంచి 100 మీటర్లు వెడల్పుతో ఎక్కడికక్కడ దీనికి ఒక కాంక్రీట్ వేసి పైకి తీసుకొస్తారు. ఇంకో పక్కన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్కు చూస్తే 80 మెగావాట్లు ఒక్కొక్కటి 12 యూనిట్లు వస్తాయి. రైట్ మెయిన్ కెనాల్ కానీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ చూస్తే రైట్ మెయిన్ కెనాల్ 174 కిలోమీటర్లు వస్తుంది. లెఫ్ట్ మెయిన్ కెనాల్ 181 కిలోమీటర్లు వస్తుంది. ఇవన్నీ కానీ మనం పూర్తి చేసుకుంటే ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో అనేక లాభాలు వచ్చే పరిస్థితి ఉంది. ఇంకా 40 నుంచి 50,000 ఎకరాలు మనం ల్యాండ్ ఎక్విజిషన్ లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు మీద 8,682 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. నిన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1921 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చారు. నబార్డు ద్వారా ఇచ్చారు.
ఇంకా 217 కోట్లు మనకు రావాల్సిన అవసరం ఉంది. పని చేసిన పనికి రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టును మీరు చూస్తే కాంక్రీట్ అంతా కూడా ఈ రోజు ప్రారంభించాం. రాబోయే సంవత్సరం డిసెంబర్కి 1 సంవత్సరంలో పూర్తి చేస్తాం. డయాఫామ్ వాల్ని ఈ నెలలోనే జనవరిలో 7వ తారీఖు ప్రారంభిస్తాం. దాన్ని కూడా ముందుకు తీసుకుపోతాం. రేడియల్ గేట్స్ అన్ని ఫ్యాబ్రికేషన్ ఇక్కడనే పండగ రోజున ప్రారంభించి దీన్ని కూడా ముందుకు తీసుకుపోతాం. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ఈ ప్రాజెక్ట్ అంతా కూడా 2018కి పూర్తి చేయాలని, గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. 2019 లోపల పూర్తి ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఇది సాధ్యమని మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మా సహకారం ఉందని చెప్పాలి. ఈ ప్రాజెక్టు వల్ల నేరుగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, కొంత ప్రకాశానికి కూడా నీళ్లు వెళతాయి. ఇక్కడ కృష్ణా నీళ్లు వాడుకుంటే శ్రీశైలంలో కృష్ణాలో వచ్చే నీళ్లు రాయలసీమకు వాడుకునే అవకాశం ఉంది. హంద్రీ నీవా వల్ల అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా, కర్నూలు జిల్లా, కడప జిల్లాకు కూడా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. గాలేరు నగిరి వల్ల కర్నూలు, కడప, చిత్తూరుకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాకు కూడా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్టులన్నీ ఒక పద్ధతి ప్రకారం తీసుకున్నాను. ఎక్కడికక్కడ నీళ్లు ఇవ్వాలని, ఎక్కడికక్కడ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. నేను ఇంత మునుపు ప్రారంభించిన తోటపల్లి, విజయనగరం జిల్లాలో మళ్లీ నేనే వచ్చి పూర్తి చేశానంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే దృఢ సంకల్పాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. వంశధార ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంటే ల్యాండ్ ఎక్వేషన్కి, పునరావాసానికి 400 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. అదే మాదిరిగా రాబోయే సంవత్సరం దీన్ని కూడా పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఈరోజు ఈస్ట్ గోదావరిలో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే లోపలనే పురుషోత్తంపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఏలేరుకు నీళ్లు ఇచ్చి ఈ జిల్లాలో నీటి సమస్య లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 2 పంటలు ఈ జిల్లాకు వస్తాయి. 2 జిల్లాలకు 2 పంటలు వస్తాయి. అవసరమైతే 3వ పంట కూడా మినుము పంట కానీ లేకపోతే మీరు కావాలంటే అపరాలు వేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క కరువు ప్రాంతమైన రాయలసీమ రాళ్లసీమగా మారిపోకుండా ఈ ప్రాజెక్టు వల్ల అక్కడ కూడా భూములన్నీ సారవంతమవుతాయి. బ్రహ్మాండమైన పండ్ల తోటలు వచ్చే పరిస్థితి ఉంది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు కరెంటు విషయం మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం రాకమునుపు కరెంటు కొరత ఉండేది. 2004లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు మిగులు సాధించాం. మళ్లీ కరెంటు కొరత వచ్చింది. 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఉంటే నేను ముఖ్యమంత్రి అయిన 2 నెలల్లోనే కరెంటు డిమాండ్కు తగ్గ ఉత్పత్తి చేసి కరెంటు కొని కరెంటు ఇచ్చాం. ఈరోజు మీరు చూస్తే మిగులు కరెంటు సాధించగలిగాం. ఈరోజు కరెంటు సమస్య లేదు, భవిష్యత్తులో ఉండదు. శాశ్వతంగా మీరు చూస్తే కరెంటు సమస్య పూర్తిగా పరిష్కారం చేశాం. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.
కరెంటు ఎక్కడెక్కడో ఉత్పత్తి అవుతుంది, నీటి ద్వారా ఉత్పత్తి అవుతుంది, బొగ్గు ద్వారా థర్మల్ స్టేషన్లో ఉత్పత్తి అవుతుంది. ఇటీవల ఈ యొక్క సూర్యరశ్మితో సోలార్ ఎనర్జీ వస్తుంది, గాలితో కరెంటు వస్తుంది. కానీ ఎక్కడ కరెంటు ఉత్పత్తి అయినా ఈ ట్రాన్స్మిషన్ లైన్లో ఎక్కడికి అవసరమైతే అక్కడ కరెంటు తీసుకెళ్తున్నాం. స్థానికంగా ఉత్పత్తి అయితే ఆ కరెంటు ఈ ప్రాంతానికే ఇస్తున్నాం. ఒకవేళ కరెంటు చాలకపోతే వేరే ప్రాంతాలను దిగుమతి చేసుకుని ఈ ప్రాంతాలకు కరెంటు ఇచ్చే పరిస్థితి వస్తుంది. దూరంగా నుంచి వచ్చినప్పుడు కరెంటు కొంత లాసెస్ అవుతాయి, దగ్గర ఉన్నప్పుడు లాసెస్ తగ్గుతాయి, దానివల్ల ఖర్చు తగ్గుతుంది. కానీ కరెంట్ అనేది చాలా అవసరం, నిత్యావసరం. అలాంటి సమయంలో ఖర్చు అయినా పర్వాలేదు, కరెంట్ ఇవ్వాలని ముందుకు పోతున్నాం. తర్వాత వీలైనంత వరకు తక్కువ ధరకే కరెంటు రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను నీటి విషయంలో నీటి భద్రత కోసం ఆలోచిస్తున్నాను. రాష్ట్రమంతా ఒక వాటర్ గ్రిడ్ రావాలని. దీనికి 3-4 మార్గాలు. ఒకటి, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. ఎక్కడ వర్షం పడితే ఆ ఊర్లో పడిన వర్షాన్ని ఆ ఊర్లోనే పొదుపు చేసుకోవాలి, భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. చెరువులు, వాగులు, చెక్ డ్యాములుంటే అక్కడక్కడే ఈ నీటిని నిలబెట్టుకోవాలి. దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి, భూమి ఒక జలాశయంగా మారుతుంది. మన చెరువులో నీళ్లుంటే మన జీవితాలకు డోకా లేదు, వెలుగులు ఇస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువు నిండితే ఇంకొక చెరువుకి వెళుతుంది. గొలుసు కట్టు చెరువులు ఎస్టాబ్లిష్ చేశారు పెద్దలు, ఎంతో మంది రాజులు, ఎంతో మంది పెద్దలు. ఇవన్నీ చేస్తే ఇటీవల కాలంలో అవన్నీ పూడిపోయే పరిస్థితి వచ్చింది. నేను రైతాంగాన్ని, రాష్ట్ర ప్రజలను ఒకటే కోరుతున్నా, నీటి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. నీటిని గాని పరిరక్షించుకుంటే మన జీవితంలో సమస్యలు ఉండవు. నీళ్లు లేకపోతే చెట్లు ఎండిపోతాయి, కలుషితమైన నీళ్లు వస్తాయి, ఫ్లోరైడ్ నీళ్లు వస్తాయి. భగవంతుడు మనల్ని సకలాంగులుగా పుట్టించిన మనం సరిగా చేసుకోకపోతే వికలాంగులుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. దానికోసం నీటిని పరిరక్షించుకోవడం మనిషి అన్న ప్రతి ఒక్కరి బాధ్యత. దీనికి మీరందరూ కూడా సహకరించాలి. ఇటీవల నరేగాలో పెద్ద ఎత్తున ఈ యొక్క ఫామ్ పాండ్స్ కోసం, పంట కుంటల కోసం ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పటికే 2 లక్షల పంట కుంటల్ని రైతుల సహకారంతో రైతు పొలాల్లో నిర్మాణం చేసుకున్నాం. ఇది నిరంతరం జరగాలి. ఏ ఊరిలో పడిన వర్షం ఆ ఊరిలో భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. అది అయిన తర్వాత ఒక చెరువులో నీళ్లు నిండితే ఆ చెరువు నుంచి ఇంకొక చెరువుకు రావాలి. అవసరమైతే పైన నుంచే ఇంకొక క్యాస్కేడ్స్ ఉంటే, గొలుసు కట్టుంటే దానికి కూడా నీళ్లు మరలిచ్చే పరిస్థితి రావాలి. ఇవి 2 చాలనప్పుడు నదుల అనుసంధానం జరగాలి. గోదావరి నీళ్లు కృష్ణాకు రావాలి, గోదావరి నీళ్లు పెన్నాకు పోవాలి. అదే మాదిరిగా వంశధార నాగావళి కలపాలి. ఎక్కడికక్కడ నదుల అనుసంధానం చేసి రాష్ట్రాన్ని ఒక వాటర్ గ్రిడ్గా తయారు చేసుకుంటే ఒకసారి గోదావరిలో వరదలు వస్తాయి, కృష్ణాలో వరదలు రావు. ఒకసారి కృష్ణాలో నీళ్లు వస్తాయి, గోదావరిలో తక్కువ ఉంటాయి. పెన్నాలో నీళ్లు లేకపోతే ఆ ప్రాంతానికి కూడా నీళ్లు ఇవ్వాలి. అవసరమైతే 2-3 సంవత్సరాలు, 1 సంవత్సరం వర్షాలు పడతాయి, ఒక్కొక్క సంవత్సరం వర్షాలు పడవు. అలాంటప్పుడు మనం నీళ్లు గాని భూగర్భ జలాలుగా జలాశయాల్లో నీళ్లు పెట్టుకుంటే కరువు వచ్చినా ఎదుర్కొనే శక్తి వస్తుంది. తక్కువ వర్షం పడినప్పుడు కూడా
సమర్థవంతంగా వ్యవసాయ పనులు, త్రాగునీరు, ఇండస్ట్రీని చేసుకునే పరిస్థితి వస్తుంది. నాకు మీ అందరి సహకారం అవసరం. ఈరోజు పోలవరం పూర్తి కావాలి. పోలవరం పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేస్తామని రాష్ట్ర మొత్తం పోలవరానికి మతాలకు అతీతంగా పూజలు చేసి ప్రార్థనలు చేసి ఈ ప్రాజెక్టు సాధిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీరు ఒక సంకల్పం చేయాలి. ఆ సంకల్పం పోలవరం పూర్తి చేసే వరకు మేము సహకరిస్తామని, మేము కూడా పనిచేస్తామని, అవసరమైతే నిరంతరం ప్రార్థనలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని ఒక సంకల్పం చేసి ముందుకు పోవాలి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక సంకల్పం చేస్తే తప్పకుండా కష్టపడి పని చేస్తే ఆ సంకల్ప బలం ఎప్పుడూ ఉంటుంది. ఆ పని జరిగి తీరుతుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ రాష్ట్రంలో కరువు ఉండడానికి వీలు లేదు. కరువును జయించాల్సిన అవసరం ఉంది. నీటి భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క గ్రామంలో, మారుమూల గ్రామాలకి త్రాగునీరు, సాగునీరు, ఇండస్ట్రీకి నీళ్లు ఇచ్చే వరకు రాత్రింబగళ్ళు నేను పనిచేస్తాను. నాకు సహకరించవలసిన బాధ్యత మీ పైన ఉంది. మీరే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది దీనికి సహకరించాలి. అందరినీ నేను అదే కోరుతున్నా. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే, ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదమైందంటే నేను ముందే చెప్పాను, నేను ఒక టీం లీడర్ని మాత్రం, నేను ఒక నిమిత్త మాత్రం, నేను ఒక నాయకత్వం ఇచ్చాను, నేను ఒక ఫోకస్ పెట్టాను, నేను ఒక స్ట్రాటజీ ఇచ్చాను. నా కిందన ఎంతో మంది రాత్రింబగళ్ళు పనిచేశారు, నిరంతరం పనిచేస్తున్నారు. ఒకసారి వాళ్ళందరినీ తలుచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకందరికీ అభినందనలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ ప్రాజెక్టులో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తిని అభినందించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. వాళ్ళని పరిచయం చేయాల్సిన బాధ్యత కూడా నాకుంది. ఇప్పుడే చూస్తే మొట్టమొదటిసారిగా